బికాజ్ నా దగ్గర ముందు ఒక మైక్ ఇచ్చేవారు. ఎవ్రీ ఫిలిం ఐ హ్యావ్ టు క్యారీ దట్ మైక్. లక్కీలీ నా బ్రదర్ మోహన్ గారు వచ్చారు, మైక్ ఇచ్చేసారు మీరు అక్కడ. మైక్ మోహన్ అని పేరు చెప్పుకున్నట్టు అక్కడికి వెళ్ళిపోయింది. నేను ఇంకా ప్రతి స్టేజ్ లో మైక్ పట్టుకుని పాడుతున్నాను. సో ఈయన దగ్గర టిప్స్ తీసుకుని ఆ మైక్ ఎవరి దగ్గర తోసేయాలంటే ఏం చేయాలో నేను నేర్చుకుంటాను. ఇట్స్ వెరీ టెంప్టింగ్ ఆల్సో. మంచి మంచి హీరోయిన్లు, ఇలాంటి హీరోయిన్లు దొరుకుతారు. ఎయిదర్ బీయింగ్ అ విలన్ ఆర్ హీరో ఇస్ ద బెస్ట్ థింగ్. దిస్ socially conscious man, that to an old man, sort of relieves you of all this worldly things, and he is very focused. Super. And that's what I liked about this character. Then going back to Viramandi, all that was actually easy for me. This sort of paved the way. And I should thank both Sujata Garu and him, because they sat with me, we spoke about it, why, what. Because many films have come, these vigilante films are Chala many, vachinayi, correct. but this has a special quality to it, because it's a common dream. Every man in the street wants to, ప్రైమ్ మినిస్టర్ బాగలేదు, చీఫ్ మినిస్టర్ బాగలేదు, మాకు కొత్త ఏమైనా జరగాలి అని స్ట్రీట్ మ్యాన్ విల్ సే ఇట్స్ ఎ డ్రీమ్. వెన్ దట్ కామెంటరీ బికమ్స్ harsh, it becomes assassination, killing. The worst form of criticism is assassination. Correct. We have seen that happen to Gandhi. సో మీరు చెప్పినప్పుడు కమెంటరీ, కామన్ మ్యాన్, కామన్ డ్రీమ్. He likes all that. He doesn't realize why MGR Garu's films, NTR Garu's films became. He will be a common man in the street, but Rajkumari will fall in love with them. Correct. Whether it will happen in life or not. But they went for it. It made their evening happy. The same feeling is there in Indian Chitramlo. Probably it's a therapy. ఆ కోపంగా వచ్చే పిక్చర్ చూసి నిదానంగా ఇంటికి వెళ్ళిపోతాడు. నాట్ దట్ ఐ ఫెల్ట్ గిల్ట్. ఐ సెడ్ ఇట్ ఇన్ ఇంటర్వ్యూస్. యూ సెంట్ హిమ్ బ్యాక్ హోమ్ పాసిఫైడ్. వాట్ హ్యాపన్స్? ద ఆన్సర్ ఇస్ దేర్ ఇన్ భారతీయుడు. సార్ మీ ఇద్దరితో ఒక ప్రశ్న. 28 సంవత్సరాలు అయిపోయిందండి. ఈయన చెప్పినట్టు కామన్ మ్యాన్, కామన్ డ్రీమ్, దాని గురించి ఒక కామెంటరీ. అప్పుడు ఇలాంటి ఒక మనిషి వస్తే ఎలా ఉంటుంది అని ఒక ఇమాజినేషన్. సేనాపతి వచ్చాడు, కొడుకుని చంపాడు, తర్వాత అతను చనిపోయాడు అనుకున్నప్పుడు ఎస్కేప్ అయ్యి భారతీయుడు చావే లేదని చెప్పి అమెరికా నుంచి ఫోన్ చేశారు. 28 సంవత్సరాల తర్వాత ప్రపంచం ఎంత మారింది, ఈరోజు సేనాపతి మళ్ళీ తిరిగి ఎందుకు రావాలి అనేది సినిమా. కానీ ఈ కరప్షన్ అనే ఒక క్యాన్సర్ ఉంది కదా, కొంతమంది అంటారు ఎందుకు మళ్ళీ కరప్షన్ గురించి సినిమా తీస్తున్నారని. దానికి మీ సమాధానం ఏంటి? అదే ఇప్పుడు నార్మల్ అయిపోయింది. ఇప్పుడు దాని ఏం ప్రాబ్లం, అది అందరు ఇస్తున్నారు, అందరూ తీసుకుంటున్నారు, తిని అది డైజెస్ట్ చేసేసి అది అలవాటు అయిపోయింది. అది డేంజర్. అది మళ్ళీ ఆలోచించాలి, ఏం చేస్తున్నాం మనం. వి యాక్సెప్టెడ్ ఇట్, దెన్ ఇట్ బికమ్ లా ఆర్ వాట్, లైక్ వీ హ్యావ్ టు థింక్ అబౌట్ ఇట్ అండ్ వీ షుడ్ డూ సంథింగ్ అబౌట్ ఇట్.